ఇప్పుడు నేను వీడియో చేసినాను అనుకో, ఏ ట్రిప్ టు గెట్ ఏ జాబ్ టుమారో అని, అది ఫేక్ అయినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మనకంతా కావాల్సింది ఇన్స్టెంట్ రిజల్ట్స్, నాట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్. మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుంటది అంటే, ఈ రోజు కోటి తెచ్చినామంటే రేపు గుడ్డు పెట్టాలంటే, సో అది ఎప్పటికీ కానిపోయింది. పాస్ట్ 5 months నుంచి వేలల్లో జాబ్స్ అప్లై చేసి ఒక 2-3 రీప్లేస్. సో మాక్సిమం పీపుల్ చెప్తారు కదా, నీతో స్కిల్స్ ఉన్నాయంటే జాబ్ కన్ఫర్మ్ గా వస్తుందని. బట్ నాకేమనిపిస్తుందంటే, స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది లేదన్నట్లే, బట్ జాబ్ రావాలంటే నీ స్కిల్స్ ని ప్రెజెంట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆపర్చునిటీ లేకున్నప్పుడు నీతో ఏం స్కిల్స్ ఉంటే ఏం ప్రెజెంట్. ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటది, వర్క్ హార్డ్, ట్రై హార్డ్, విల్ గెట్ ఏ జాబ్ వన్ డే. బట్ హియర్ ద ట్రూత్, ఎఫర్ట్ డజంట్ గ్యారంటీ ద ఆపర్చునిటీ. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ గా 1 month అవుతుంది. నేను దీన్ని స్టార్ట్ చేసింది 0 తో స్టార్ట్ చేసి, నాతో ఉన్నదంతా ఏంది, నా ఇంటెంట్, నా వాయిస్, నా ఫేస్. ఈ రోజుతో చూసుకుంటే 20K+ వ్యూస్, 30+ సబ్స్క్రైబర్స్ హూ ఆర్ సపోర్టింగ్ ద వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, ఫ్రెషర్స్ కి స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, వర్క్ చేసే ఎబిలిటీ ఉంది, కానీ ఆపర్చునిటీ లేదు. ఆపర్చునిటీ లేకుండా చాలా మంది వాళ్ళ ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీని గెయిన్ చేసే ప్రాసెస్ ని ఈజీ చేయడానికి ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఫోటో ఉండదు. ఇవన్నీ అయ్యే పనులేనా? సిస్టమ్ ని చేంజ్ చేయొచ్చా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. ఇంకోటి ఏమంటే, రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ స్వాతంత్రం తెద్దామని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరిని అడిగినా ఇవన్నీ కాని పనులన్నీ చెప్పేవాళ్ళు, బట్ తెచ్చారు ఆయన. నేనేం చెప్పేదంటే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు. జస్ట్ మన చేతిలో ఉండదు ఏమి, ప్రాసెస్. ఆ ప్రాసెస్ మనం ఎంత ఎఫెక్టివ్ అయితే అంత ఎఫెక్టివ్ చేసామంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. లెట్స్ బి ప్రాక్టికల్. నేను ఒక్కడిని ఈ సిస్టమ్ ని చేంజ్ చేయలేకపోతే, కానీ మీ సపోర్ట్ తో ఈ సిస్టమ్ ఈజీగా చేంజ్ చేయొచ్చు. నేను ఒక్కడిని ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ గురించి ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ వేలల్లో చెప్తున్నారంటే మనల్ని ఇగ్నోర్ చేయలేరు. మనం అద్భుతాలు చేయమని అడగట్లేదు. మనం ఏం అడుగుతున్నాం? 1 వెరిఫైడ్ ఫ్రెషర్ ఓన్లీ జాబ్ ప్లాట్ఫామ్ బ్యాక్ అండ్ బై ద గవర్నమెంట్. సింపుల్, ప్రాక్టికల్, స్కేలబుల్. గవర్నమెంట్ చేయాలనుకుంటే అనుకున్నంత సేపు పట్టదు చేయడానికి, కానీ దాని ఇంపాక్ట్ వేల మంది లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి ఈ రోజు సపోర్ట్ గా 25 పీపుల్ ఉండొచ్చు, రేపు వేలల్లో వచ్చు. సక్సెస్ ని చూసి అందరూ సపోర్ట్ చేయడానికి వస్తారు. ఇనిషియల్ టైమ్ లో సపోర్ట్ చేసే వాళ్ళే ట్రూ సపోర్టర్స్. వీఆర్ నాట్ హియర్ టు సెల్ హోప్, వీఆర్ హియర్ టు డిమాండ్ ఏ సిస్టమ్ దట్ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ ఫ్రెషర్. ఫైనల్ గా చెప్పేది ఏమంటే, ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే బయోలో నోషన్ పేజ్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాంపెయిన్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసు. నాకు తెలుసు మీకు చదివే మూడు, ఉత్సాహం, ఓపిక లేదని. అందుకోసమే ఈ క్యాంపెయిన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియో ఫార్మాట్ లో ఉంది. అది ఇన్స్టాగ్రామ్ మెయిన్ గ్రిడ్ లో పిన్ చేసా, లేదంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంటుంది. వెళ్ళి ఈ క్యాంపెయిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.